ఒకటి ఢిల్లీ రాజధాని నగరంలో జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు. రెండవది భారతదేశంలో తెలంగాణలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల పరిస్థితులు. మూడవది ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ గారి పైన ఈడీ కేసు. నాలుగవది వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ సుప్రీంకోర్టు పైన మాట్లాడతాం. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాయావతి ఇంట్లో 5 లక్షల రూపాయల నోట్లు ఉన్నాయి. సిబిఐ రైడ్ చేశారు, 5 లక్షలను పట్టుకున్నారు. వెంటనే ఆ పైన సిబిఐ కేసు పెట్టారు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా నడిచింది. మరి హైకోర్టు న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో 500 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. ఎలా దొరికింది? ఎవరిచ్చారు? ఏ తేదీల్లో ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎలా పట్టుబడ్డారు? ఆ 500 కోట్ల రూపాయలు యశ్వంత్ వర్మకి కాదు అని సుప్రీంకోర్టులో లాయర్లు, జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు అందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఆ డబ్బు ఆయన కాదు, ఒక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారిని అని చెప్పుకుంటున్నారు. ఆ మాజీ ప్రధాన న్యాయమూర్తి గారికి ఎవరిచ్చారు ఈ డబ్బు? ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? మరి ఒక జడ్జి గారి ఇంట్లోకి ఒక వాటర్ బాటిల్ పోవాలన్నా, ఒక పుస్తకం పోవాలన్నా కూడా స్క్రీనింగ్ ఉంటుంది, పోలీసులు చెక్ చేస్తారు. ఒక కారు లోపల పోవాలన్నా కూడా డిక్కీ తీసి చూస్తారు. మరి ఈ న్యాయమూర్తి గారి ఇంట్లోకి 500 కోట్ల రూపాయలు ఎలా వెళ్ళాయి? ఎందుకు వెళ్ళాయి? మరి ఇది కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా అమిత్ షా ప్రధానమంత్రి గారులకు తెలియకుండా ఇది జరగలేదు అని అందరూ అనుకుంటున్నారు. మరి అసలు ఎట్లా ఇది పట్టుబడ్డది? ఇది షార్ట్ సర్క్యూట్ జరిగిందా? షార్ట్ సర్క్యూట్ జరగలేదు, లాంగ్ సర్క్యూట్ జరగలేదు. యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక పనివాడు పని చేస్తుండేవాడు, ఇల్లు తుడిసేవాడు, మరి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చేవాడు యశ్వంత్ వర్మ ఇంట్లో. హోలీ పండుగ వచ్చింది. ఆ పేదవాడు ఆ యశ్వంత్ వర్మ గారి భార్యని, అమ్మ పండుగ వచ్చింది, ఏమి డబ్బులు లేవు, ఒక 2000 ఇయ్యమ్మా అని అడిగాడు. యశ్వంత్ వర్మ భార్య చెప్పింది, రోజులు లేదు బా అని మరి కొంచెం కఠినంగా మాట్లాడింది. మరి హోలీ పండుగ వచ్చింది, అలహాబాద్ ఆయన యశ్వంత్ వర్మ. యశ్వంత్ వర్మ ఆయన కూడా ఒక హైకోర్టు జడ్జి గారి బిడ్డ. అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తుండేవాడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బిడ్డ ఈ అమ్మ యశ్వంత్ వర్మ. సంపన్నుడు కూడా. మరి సంపన్నుడైనటువంటి యశ్వంత్ వర్మ గారి భార్య కాదు పో అన్నది 2000 రూపాయలు. ఆ పేదవాడి కడుపు పండింది. నేను 2000 రూపాయలు పండగ అడిగితే ఇవ్వలేదే పైసా,
మరి వీళ్ళ దగ్గర ఇన్ని 100 కోట్లు పెట్టుకొని ఉన్నాడు, వాటి కడుపు పండి. హోలీ పండగకి వెళ్ళారు. యశ్వంత్ వర్మ గారు ఆయన భార్య గారు అలహాబాద్కి వెళ్ళారు పండగ సొంత ఊరు పోయి జరుపుకునేదాన్ని. ఈ పిల్లడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు, ఒక మంచి అగ్గి పెట్టి తీసుకున్నాడు. నాకు 2000 ఇవ్వండి, నేను నీ చేతిలో ఇంత డబ్బు ఎందుకని చెప్పి అగ్గి పుల్ల తీసి ఆడ పెట్టాడు. దీనికి 500 రూపాయల నోట్లకి అగ్గి పెట్టాడు. అగ్గి పెట్టేటప్పుడు ఊహించాల అడుగు మండి పెట్టాడు. మరి ఆ నిప్పు పోయి పెద్ద నిప్పు అయిపోయింది, పొగ వచ్చేటప్పటికే అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పోలీసులు ఫోన్ చేశారు. అయ్యా పెద్ద పొగ వస్తూ ఉంది, మంటలు రాస్తున్నాయి ఎందుకు అని చెప్పి ఫైర్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి లోపలికి చూస్తే డబ్బు కాస్తా ఉంది. వాళ్ళు ఈ సంగతి పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చారు, చూసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసు కట్టలేదు. ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక ఆర్టీసీ డ్రైవరో లేకపోతే కండక్టరో ఒక 100 రూపాయలు తీసుకుంటే వెంటనే కేసు పెడతారు, వాళ్ళ ఉద్యోగాన్ని సస్పెండ్ చేస్తారు. కానీ న్యాయమూర్తి హైకోర్టు జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయల నోట్లు కనపడితే ఈడీ ఏం చేస్తా ఉంది, సిబిఐ ఏం చేస్తా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తా ఉంది, పోలీసులు